హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం మెహదీపట్నం ఉన్నాం. ఈ మెహదీపట్నం వచ్చేసి మనకి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి కింద వస్తుందన్నమాట. సో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీలుగా 3 పార్టీల నుంచి 3 పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి వచ్చేసి మనకి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి వచ్చేసి మనకి దానం నాగేంద్ర గారు, బీఆర్ఎస్ నుంచి వచ్చేసి మనకి పద్మరావు గౌడ్ గారు. ఈ 3 పోటీ చేస్తున్నారు. ఈ 3 మాత్రం మేము గెలుస్తాం అంటున్నారు. కానీ సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మనకి సికింద్రాబాద్ నుంచి 3 పార్టీల నుంచి 3 పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ ఏ అభ్యర్థి మీరు గెలిపించుకుంటున్నారు? మేమైతే అన్ని పార్టీలు అయితే అనుకున్నాము. ఏ పార్టీ జర మాకు ఏది చేసేది లేదు, ఏం లేకుండా పోయింది. ఒకసారి ఇప్పుడైతే బీజేపీ అనుకుంటున్నాము. మాకు ఇంకోటి బీజేపీ వచ్చింది అనుకో, ఇక మాకు బీ జర ఆనందం ఎట్లా అవుతుంది ఏం కథ, మళ్ళీ మాకు బీ జర సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇక మేము అనుకుంటాం బీజేపీ అనుకొని మేము అనుకుంటున్నాము. బీజేపీని ఎందుకు సార్? ఎందుకంటే మేము ఆల్రెడీ టీఆర్ఎస్ని చూసినాము, కాంగ్రెస్ని, ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం. ఫస్ట్ వీటిలో కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాము. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మంచిగా అయిండే. ఈ తర్వాతకైతే మళ్ళీ టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి ఏది లలిత బంధు అని ఆ బంధు అనుకుంటా మాకు ఒకరు, మేము పేదోళ్ళమే, మేము ఉన్నోళ్ళం కాదు. మేము అన్నీ అప్లై చేసినాం, అన్నీ చేసినాం కానీ ఇట్లా మాకు ఒక దాంట్లో టీఆర్ఎస్లో అవి మాకు అదైతే ఏది మంచిగా అనిపించలేదు. ఇదైతే మేము ఎందుకు అనుకుంటున్నాం అంటే బీజేపీ రావాలని మాదొక కోరిక అంతే. సెంట్రల్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? అది బీజేపీ వస్తుంది అన్న. ఎందుకంటే ఆయన చేస్తుండు కదన్న, ఇవన్నీ ఆయన ఉన్నందుకు కాబట్టికే బీజేపీ అనుకుని మేము అట్లా. సార్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. సికింద్రాబాద్ నుంచి మీరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీని గెలిపించుకుంటున్నారు? బీజేపీ అనుకుంటున్నాం. కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి ఎందుకు కిషన్ రెడ్డి గారు ఎందుకు అంటే ఇంతవరకు అయితే టీఆర్ఎస్ చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇప్పుడు అంటే కొన్ని ఇప్పుడు దళిత బంధు అన్నీ మేము స్కీమ్లు పెట్టిండు. అలా స్కీమ్లు అయితే ఇంతవరకు ఇంకా అమలు చేయలేదు. ఇంకా మా అంటే ఒక 2, 3 అమలు చేసిండు. తర్వాత ఇంకేం అమలు చేయలేదు. డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇంతకుముందుకు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తానే అవి చెప్పిండు. అవి వచ్చే మూమెంట్లో కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కానీ ఇప్పుడు అమలు చేసిండు కానీ అది పోయింది. ఇప్పుడు ఇదాన్ని వస్తుందేమో అనుకుంటే ఇది కూడా వస్తలేదు. ఇప్పుడు ఇక చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు పని అయితే వేయాలి. పని చేసేప్పుడు ఆయనకైతే ఇప్పుడు 5 సంవత్సరాలు అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక మళ్ళీ నెక్స్ట్ వస్తే బీజేపీ రావాలని నేను కిషన్ రెడ్డి రావాలని అనుకుంటాను. ఎందుకంటే ఈయన మంచిగా పనులు చేస్తేనే ఉంటాడు. మంచిగా పనులు చేయకపోతే కంపల్సరీ బీజేపీ వస్తుందని 99% అయితే నేను చెప్పగలుగుతాను. ప్రధానమంత్రి అవుతారు సార్? ఏ పార్టీ నుంచి ఎవరవుతారు ప్రధానమంత్రి? ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోదీనా, రాహుల్ గాంధీనా? నరేంద్ర మోడీ. ఎందుకంటే నరేంద్ర మోడీ ఆయన నెంబర్ 1 క్యాండిడేటర్ ఆయన ఇక్కడ. ఎందుకంటే ఇక్కడనే కాకుండా బయట ప్రతి దేశంలో కూడా ఆయనకు మంచి పేరే ఉంది తప్ప చెడ్డ పేరు అయితే ఏం లేదు. రాహుల్ గాంధీ అయితే చెప్పలేము. ఎవరు వస్తారు మన చేతిలో ఏముంటుంది అన్న, పబ్లిక్ చేతిలో ఉంటుంది. నాకు 99% అయితే నరేంద్ర మోడీ ఉంటాడు అక్కడ. అన్న ఇప్పుడు మే 13 తారీఖున పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో సికింద్రాబాద్ నుంచి ఎవరిని గెలిపించుకుంటున్నారు? ఏ పార్టీ నుంచి? కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి ఎందుకు? కిషన్ రెడ్డి గారు ఎందుకు? మోదీ గారు దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి మోదీనే ఎన్నుకుంటాం మేము. అది 100%. అది మాది ఇండియా సేఫ్ ఉంటే మేము సేఫ్ కదా, అందుకనే మోదీనే ఎన్నుకుంటాం. అందరూ ఏమంటారు అంటే మాకు కాంగ్రెస్ కావాలి, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అంటారు. దానికి మీరేమంటారు? కాంగ్రెస్ వస్తే అంతా ఉన్నది ఇప్పుడు ఇన్ని రోజులైనా కష్టపడిందంతా పోతుంది, అది వేస్ట్. అది మాకు కాబట్టి మనము మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మోదీ గారే కావాలి. అది 100%. అది తెలంగాణలో మొత్తం 17 సీట్లు ఉన్నాయి, పార్లమెంట్ సీట్లు. ఎక్కువ ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? ఇక దాని చెప్పలేము మేము. ఎందుకంటే తెలంగాణలో 2 కూడా ఇప్పుడు ఫ్లోరింగ్లో వచ్చింది. ఎందుకంటే అది పబ్లిక్ ఏదో ఆశ పెట్టి ఏదో చేసేసారు, అది వేస్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు అన్నీ చేసిర్రు వాగ్దానాలు, ఏది చేసిండ్రు అని. వాళ్ళు బస్ ఫ్రీ చేసిర్రు, గ్యాస్ చేశారా, ఇంకేం చేయలేదు కదా. మరి అందుకని మోదీ వాళ్ళు ఇస్తలేరు కదా ఏవి ఫ్రీలో స్కీమ్లు. ఫ్రీ స్కీమ్లు ఇవ్వద్దు, ఇస్తే వేస్ట్ కదా. మనుషులని అంతా ఏమంటే బద్దకస్తులు అయిపోతారు. మరి అడగలేదు కదా జనం, అడిగారా? అందుకనే మోదీ గారే బెస్ట్ ఇండియాకు.